సంక్రాంతి పండగకి మా పిండి వంటలు చూస్తారా? జాలాదిలో చేసినవి ఏంటి అంటే, ఇది నేతి అరిసెలు. ఆంధ్రాలో ఖచ్చితంగా నేతి అరిసెలు చేస్తారు కదండీ పండగకి. అలాగే అవేమో మసాలా చెక్కలు. చాలా బావుంటాయి మసాలా చెక్కలు. ఇవి పప్పు చెక్కలు. పిల్లలు మసాలా చెక్కలు ఇష్టంగా తినరని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ పప్పు చెక్కలు అమ్మ చేస్తారనమాట. వెన్నపూస ఎక్కువ వేసి చేస్తారు. చాలా బావుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఇదేమో కారపూస. అలాగే పూస మిఠాయి. ఈ పూస మిఠాయి డబ్బా ఖాళీ అవ్వాలి అంటే మా ఆయన, అలాగే యషు వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. ఈ డబ్బా ఖాళీ అవ్వాలి అంటే జేసీ యషు వాళ్ళ ఆయన. అలాగే ఇవన్నీ ఉన్నాయి. అండ్ మొన్న మేము చీరాల వెళ్ళాం కదా, అక్కడ పట్టాభిరామ స్వీట్స్ అని చాలా ఫేమస్ అని విన్నానండి. సో ఆ షాప్‌కెళ్తే ఎంత రష్ ఉంది తెలుసా? అక్కడ సెక్యూరిటీ గార్డ్ వెయిట్ చేయమంటే కొంచెం వెయిట్ చేసి మరీ స్వీట్స్ తీసుకున్నాం. ఇదేమో జీడిపప్పు పాకం. ఈ డబ్బా ఖాళీ అవ్వాలంటే నేనే. ఇది నా ఫేవరెట్ స్వీట్ అండి. అయితే మామూలుగా పప్పు పెద్దగా ఉండాలి కదా! అంత ఫేమస్ షాప్‌లో నాకైతే పప్పు చిన్నగానే అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చూడలేదు. అలాగే కలాకండ్, పాలకోవా, అన్నమయ్య లడ్డు అక్కడ చాలా ఫేమస్ అంట. ఇది కూడా తీసుకున్నాం. దాంతో పాటు మైసూర్ పాక్. ఇది చాలా బావుందని మా పెద్దబ్బాయి చెప్పాడు. సో ఇవన్నీ పండగ పిండి వంటలనమాట. మీకేమి ఇష్టం? మీకేది పంపించను? రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. హ్యాపీ సంక్రాంతి. బాయ్.